తమిళనాడు రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి. అయితే గవర్నర్ విద్యాసాగర్ రావు ఈ సాయంత్రం లోపు చెన్నైకి రాకపోతే తమంతా ఢిల్లీకి వెళ్తామని అన్నాడీఎంకే నేతలు చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శిరీష్ అని తెలుసుకుందాం. శిరీష్, మరి ఢిల్లీలో పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ఇక్కడ ఈ సాయంత్రం లోపు చెన్నైకి గవర్నర్ రాకపోతే తామే ఎమ్మెల్యేలను తీసుకుని మరి ఢిల్లీకి వెళ్తామని చెప్తోంది అన్నాడీఎంకే. ఏం జరగబోతోంది? అర్చన, ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పు అనేది కూడా రానున్న నేపథ్యంలో గవర్నర్ విద్యాసాగర్ రావు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కోసం వెయిట్ చేస్తున్నట్లుగా రాజ్భవన్ వర్గాలు కానీ లేదా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వర్గాలు కానీ చెప్తున్నాయి. ఎందుకంటే అక్రమాస్తుల కేసులో జయలలితతో పాటుగా శశికళ కూడా ప్రధాన నిందితురాలుగా ఉంది కాబట్టి ఆమె పైన ఉన్న అలిగేషన్స్ నుండి ప్రూవ్ అయి సుప్రీంకోర్టు కనుక ఆమెను కన్విక్ట్ కనుక చేసినట్లయితే ఆమె ముఖ్యమంత్రి పదవి అధిష్ఠించడానికి అనర్హురాలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ జడ్జిమెంట్ వరకు వేచి చూద్దామన్న ధోరణి అనేది గవర్నర్ లో వ్యక్తమవుతుంది. కానీ శశికళ మాత్రం ఇమీడియట్లీ ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది గవర్నర్ చేయించాలి. ఒకవేళ గవర్నర్ కనుక చెన్నైకి వచ్చి ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించకపోతే రాష్ట్రపతి దగ్గరికి తనకు మద్దతు ఇస్తున్న 130 మంది ఎమ్మెల్యేలతోటి పెరేడ్ నిర్వహిస్తానని చెప్పేసి కూడా ప్రకటించడం కూడా జరిగింది. అయితే రాష్ట్రపతి భవన్ నుంచి ఇంకా దీనికి సంబంధించి ఎటువంటి క్లారిటీ అనేది లేదా కన్ఫర్మేషన్ అనేది కూడా లేదు. ఒకవేళ రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇస్తే ఆమె వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం పైన అదేవిధంగా గవర్నర్ పైన ఒత్తిడి పెంచే కార్యక్రమాన్ని కూడా శశికళ నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యక్రమం అనేది కూడా పూర్తయిన తర్వాత 130 మంది ఎమ్మెల్యేలను కూడా ఒక రహస్య ప్రాంతానికి తరలించడం కూడా జరిగింది. ఈ రోజు ఉదయం తన వెంట 50 మంది ఎమ్మెల్యేల వరకు ఉన్నారని చెప్పేసి పన్నీర్సెల్వం ప్రకటించినప్పటికీ కూడా ఒక 3 ఎమ్మెల్యేలు తప్పించి మిగిలిన వాళ్ళందరూ కూడా శశికళ దగ్గరికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో తనకు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేలందరితో కూడా కలిపి ఆమె ఒక క్యాంపును కూడా నిర్వహిస్తున్నారు. గవర్నర్ మాత్రం ఇంకా న్యాయ నిపుణుల యొక్క సలహాని కూడా తీసుకుంటున్నారని చెప్పేసి కూడా భావిస్తున్నారు. కాబట్టి ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చే వరకు వేచి చూస్తే మంచిదని చెప్పేసి న్యాయ నిపుణులు గవర్నర్ కు సూచించినట్లు కూడా తెలుస్తుంది. కానీ మరోవైపు శశికళ మాత్రం ఒత్తిడి పెంచే కార్యక్రమంలో భాగంగానే రాష్ట్రపతి దగ్గరికి పరేడ్ నిర్వహించాలని చెప్పేసి కూడా నిర్ణయించుకుంది. కాబట్టి ఈ గవర్నర్ ఏం చేస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. అర్చన, ఆస్తుల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎప్పటిలోగా వచ్చే అవకాశం ఉంది? అయితే దీనికి సంబంధించి 1 వీక్ లోపు జడ్జిమెంట్ అనేది కూడా వెలువరిస్తామని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు కూడా చెప్పింది. కాబట్టి మండే లోపు దీనికి సంబంధించిన జడ్జిమెంట్ రావచ్చు అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఆ వరకు వేచి చూస్తే మంచిదని చెప్పేసి విద్యాసాగర్ రావు భావిస్తుండగా, కానీ శశికళ వర్గం మాత్రం అది తర్వాత సంగతి, ముందైతే ప్రమాణ స్వీకార కార్యక్రమం చేయించండి, తమకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంతకాలు నెంబర్ అనేది కూడా ఉంది కాబట్టి మీరు చేయించాల్సిందే అని చెప్పేసి కూడా వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. కాబట్టి ఈ 2 విషయాల్లో గవర్నర్ ఎటు తేల్చుకోలేని పరిస్థితి అనేది కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో అదేవిధంగా 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దీనిపైన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ వర్గాలు కూడా చెప్తున్నాయి. అర్చన, థ్యాంక్ యూ వెరీ మచ్ శిరీష్.